హాయ్ అండి, ఇదైతే హైదరాబాద్లో సెకండ్ డే అండి. ఇప్పుడు మేము వండర్లాకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా పిల్లలిద్దరికీ అయితే అమ్మ వాళ్ళు స్నానం చేయించేశారు. నేనైతే టిఫిన్ పెడుతున్నానండి. ఇదిగోండి మోక్ష అత్తయ్య గారు కూడా ఇక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత రెడీ అయిపోతాను. ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి వండర్లాకి. సో కార్ బుక్ చేసింది బన్నీ. ఇంకా కార్ అయితే ఎక్కేసి వండర్లాకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ రోజు అయితే మాత్రము మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి వండర్లాలో. సో ఏం ఎంజాయ్ చేసాము, అసలు ఏం ఎక్కాము, ఇవంతా కూడా నేను షేర్ చేస్తాను మీతోటి. మొత్తం వ్లాగ్ అయితే ఫుల్ చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే ఏసీ కార్ పడదండి, అందుకనే పక్కన విండో అయితే తీసుకుని ఉంచాను అనమాట. వీళ్ళేమో ఏసీ పోతుంది, వెయ్యి ఏసీ కావాలని చెప్పేసి గోల్ చేస్తున్నారు అందరూ. బట్ నాకు కార్లో కొంచెం ఇప్పుడు 1.5 అవర్ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే 1.5 అవర్ ఈజీగా పట్టేస్తుందండి. ఒక ప్లేస్ ఆ మూలన ఉంటే ఇంకో ప్లేస్ ఈ మూలన ఉందన్నమాట. ఇంకా మొత్తానికి మేము వండర్లా దగ్గరలోకి వచ్చేసామండి. ఇక్కడ డ్రెస్సెస్ తీసుకుంటున్నాము. అంటే వాటర్లో దిగాలంటే వేరే సూట్స్ అక్కడ కొనుక్కోవాలి కదా, వండర్లాలో కూడా అమ్ముతారు. బట్ 350, 450 అలా ఉండొచ్చు అనమాట కాస్ట్ అయితే. అందుకనేసి బయట తీసుకుంటే మనం బార్గెన్ చేసుకుని ఇక్కడైతే తీసుకోవచ్చండి. సో ఇక్కడైతే మేము తీసుకుంటున్నాం అనమాట. నేను మా శ్రీయాంశి పాప క్యాప్స్ పెట్టుకున్నాం సరదాగా. ఇంకా అందరం ఒకేలా తీసుకుంటే బాగుంటుంది కదా, అంటే ఏదైనా పిక్ తీసుకుంటే ఒకే థీమ్తో మొత్తం మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ మిక్కీ మౌస్ షర్ట్స్ ఉంటే మిక్కీ మౌస్ షర్ట్స్, బ్లాక్ కలర్ ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్ టైప్ ఉన్నాయి అవి. సో అవి తీసుకున్నాం అనమాట. అండ్ మా శ్రీయాంశి పాపకు మాత్రం దొరకలేదండి, అంటే చిన్నపిల్లలకి అంత చిన్నపిల్లలకి లేవు అని చెప్పేసి అన్నారు. మా ఆశ్రిత్ బాబు సైజ్ తోటి లాస్ట్ అని చెప్పేసి అన్నారండి. అందుకనేసి శ్రీయాంశి పాపకి నార్మల్గా బ్లాక్ షర్ట్ లాంటిది ఉంటే అది తీసేసుకున్నాం అనమాట. ఇంక ఇదిగోండి ఎక్కడికి వెళ్ళినా సరే లోపల వరకు నడుస్తూ వెళ్ళాలి కదా, ఇంకా లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. మేము వెళ్ళిన రోజు టికెట్స్ ప్రైస్ వచ్చేసి 14-20 రూపీస్ పెద్దవాళ్ళకు ఉంది. అండ్ పిల్లలకు వచ్చేసి 1140, 1145 అలా ఉందన్నమాట. సో ఈ టికెట్స్ ప్రైస్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కొక్కసారి అయితే బాగా ఎక్కువ కూడా ఉంటుంది, 1700, 1600 రేంజ్లో కూడా ఒక్కోసారి వెళ్ళిపోతుంది. నేను అది వచ్చేసి వీడియోస్లో చూశానండి. బట్ ఇప్పుడు అన్సీజన్ కదండి, ఇది రెయినీ సీజన్ కదా, అందుకని కొంచెం తగ్గించి ఉండొచ్చు అనుకుంటున్నాము. అయినా సరే రెయినీ సీజను ఆ సీజన్ ఈ సీజన్ లేకుండా ఇక్కడికి జనాలు అయితే చాలా ఎక్కువగానే వచ్చి వెళ్తూ ఉంటారంట. ఇంకొక ఎంట్రన్స్లో ఒక 2-3 సెల్ఫీస్ తీసేసుకున్న తర్వాత ఇదిగోండి టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు, పదండి. ఇంకా మా నాన్నగారు అయితే ఒక బ్యాగ్ క్యారీ చేస్తున్నారు కదా, బట్టల కోసం అయితే తీసుకొచ్చామండి. అంటే ఈ బట్టలు చేంజ్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పేసి. ఇంకా అత్తయ్య గారు అయితే ఎందుకైనా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక సంచి తీసుకొచ్చారు. అంటే అత్తయ్య గారివి బట్టలు అవి సపరేట్గా పెట్టుకుందాం, వాటర్ బాటిల్ కానీ అలా ఉంటుందని చెప్పేసి. వాటికి క్లోక్ రూమ్స్ ఉంటాయండి, బట్ మేమైతే తీసుకోలేదనమాట. ఎందుకు, ఎవరో ఒకళ్ళం ఉంటాం కదా బ్యాగ్స్ దగ్గర, మళ్ళీ అది 300 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారని చెప్పేసి మేము ఆ 2 బ్యాగ్స్కి అయితే తీసుకోలేదు. ఎంట్రన్స్లో రోబో ఉంది చూసారా, అసలు వండర్లో అయితే చాలా పెద్దదండి. మాకు చాలా ఆడుకోవడానికి కానీ ఎక్కడానికి కానీ మాకు టైం సరిపోలేదనమాట. ఇంకా మేము ఎక్కినవే ఉన్నాయి, బాగానే ఎక్కాము, కాకపోతే ఇంకా ఉన్నాయి అక్కడ. అంత టైం అనమాట. చూడాలే కానీ చూసే కొద్దీ అసలు వస్తూనే ఉన్నాయన్నమాట అన్నీ. నడవడానికి అది కాళ్ళు లాగేసాయి మాకు. బట్ ఎంజాయ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ వండర్లాలో మాత్రం. మీరు హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఒకవేళ వెళ్ళకపోతే విజిట్ చేయండి. మ్యాక్సిమం అందరూ వెళ్ళారని అనుకుంటున్నాను నేను. అక్కడ చూడండి రోలర్ కోస్టర్ లాస్ట్ ఎక్కామన్నమాట. అది అంత దాని గురించి కూడా నేను షేర్ చేస్తాను అది ఎక్కినప్పుడు. ఫస్ట్ అయితే ఇక్కడ స్కేరీ డ్రాప్ ఎక్కామండి. నేను మా డాడీ బన్నీ ఎక్కామన్నమాట. ఇంకెవ్వరు సాహసం చేయట్లేదు ఏం ఎక్కడానికి కూడా. అంటే వాళ్ళు ఎక్కారు, బట్ మేమే ఎక్కువ ఎక్కామన్నమాట. మేము ముగ్గురం, వాళ్ళు కొంచెం తక్కువ ఎక్కారు. అవి కూడా షేర్ చేస్తాను మీతోటి. ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురం ఇప్పుడు పైకి వెళ్ళి టప్మని ఎప్పుడు పడేస్తుందో పైన కాసేపు ఆపి సడన్గా దింపుతుందండి. చాలా అంటే నిజంగా పైకి వెళ్ళేంత వరకు కూడా కొంచెం అంత హైట్లోకి తీసుకెళ్ళినప్పుడు కొంచెం ఫియర్, అంటే ఫస్ట్ ఎక్కాం కదా ఇది, అన్నిటికన్నా ఫస్ట్ ఇదే ఎక్కాము, కొంచెం ఫియర్గా అనిపించిందండి. అసలు ఎన్ని అడుగుల దూరంలోకి వెళ్ళిపోయిందంటే అన్ని అడుగుల దూరంలోంచి కింద మొత్తం వండర్లాయే కాదు ఊరు చుట్టుపక్కల అంతా కూడా కనిపిస్తుంది. అంత ఎత్తులోకి వెళ్ళిపోయింది. ఇంకా నాకైతే అంత హైట్ నుంచి కిందకి చూడడం అంటే చాలా భయం అండి. ఇంకా నేను పైన ఆకాశం చూస్తూ మేనేజ్ చేసేసాను అనమాట. బట్ అన్నీ ఎక్కాలి, మేనేజ్ చేయాలని చెప్పి అయితే అనుకుంటాను. ఎవరికైనా భయం ఉంటుందండి, బట్ మనం నమ్మకంతో ఎక్కగలము చేయగలము అనుకుని ఎక్కేయడమే. ఇంకా అదిగోండి చూసారా ఎంత పైకి వెళ్తుందో, అసలు మొత్తం అన్నీ కూడా కనపడ్డాయండి. పైనుంచి చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే అంత హైట్ నుంచి కింద చూసేసరికి తల తిరిగినట్టు అనిపిస్తుందండి ఎవరికైనా సరే. అంతేకాదు స్కేరీ డ్రాప్ పేరులోనే ఉంది, పైకి తీసుకెళ్ళిపోయి ఆపేస్తాడనమాట. ఆపేసి ఎవరైనా ఎక్కుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పటిదాకా ఎంతమంది ఎక్కారు ఏంటనేది. అక్కడ తీసుకెళ్ళి కొంచెం సేపు అలా ఉంచేశాడండి, పైకి తీసుకెళ్ళి ఉంచేశాడు. ఇంకా సడన్గా కిందకి దింపేసరికి నిజంగా ప్రాణాలు పైకి పోతున్నాయి అనిపించింది అనమాట ఆ సెకండ్ అయితే నాకు.
ఇక్కడ వీడియోలో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ రియాలిటీ సీన్ గుర్తొచ్చేసింది అనమాట ఇక్కడ ఇది చూస్తూ చెప్తుంటే. సో ఇంకా ఇది ఫస్ట్ది అయిపోయింది కదా, తర్వాత ఏం ఎక్కాము ఇంకేమేమి ఉంటాయో చూపిస్తాను. నేనైతే నాకు బాగా భయం వేస్తే నేను కళ్ళు మూసేసుకుంటానండి, కళ్ళు మూసేసుకుని కూర్చుండిపోతాను. ఆ హైట్స్ ఆ లోయలు కనపడకపోతే మనకి, మీరు నమ్మండి, కనీసం ఒక 20% అయినా భయం అయితే తగ్గుతుంది అనమాట. 10% 20% భయం తగ్గుతుంది, పూర్తిగా తగ్గుతుందని చెప్పను. కానీ నెక్స్ట్ ఇదైతే ఎక్కామన్నమాట. ఇది ఫస్ట్ నేను మా హస్బెండ్ ఎక్కేసాము, తర్వాత ఇంకా బన్నీ మా నాన్నగారు అమ్మ ఎక్కింది ఈసారి. ఇంకా అత్తయ్య గారు అయితే ఇది ఎక్కనని చెప్పేసి అన్నారనమాట, భయం వేస్తుందని చెప్పి. నేను అలాంటివేమో ఎక్కను అని చెప్పేసి అన్నారు. బట్ ఇది చాలా భయం వేసిందండి. అనుకున్నాం కానీ ఏం లేదు, అలా తిరుగుతుంది అంతే కదా, ఏం లేదు, ఎక్కేద్దామని చెప్పేసి ఎక్కేసామా. అక్కడికి తీసుకెళ్ళి అలా ఇలా తిప్పినప్పుడు ఫాస్ట్ పెంచేశాడండి. అలా ఫాస్ట్గా అటు ఇటు కుదిపేసేసరికి నిజంగా కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది అనమాట. సో అది పిల్లలు ఎక్కేస్తారని కాల్ చేస్తుంటే వద్దు వద్దు అని చెప్పి తీసుకొచ్చేసామండి. ఎందుకంటే పెద్దవాళ్ళమే చాలా భయపడ్డాము. అంటే భయం అంటే అదొక రకమైన బాడీ కుదిపేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి, కళ్ళు తిరిగినట్టు అవుద్ది కదా, ఆ టైప్లో అయిందంతే. ఇంకా దారిలో వస్తుండగా 2 ఎక్కామండి. పిల్లలు బాగా గోల్ చేసేస్తున్నారని చెప్పేసి కిడ్స్ సెక్షన్ కొంచెం లోపలికి ఉంది. సర్లే ఇంకా మనం తర్వాత ఎక్కుదాము, ముందు వీళ్ళని 4-5 ఎక్కించేస్తే పడుంటారని చెప్పి కిడ్స్ సెక్షన్లోకి తీసుకొచ్చేసాము. అంటే వాళ్ళు ఎక్కాలనుకుంటారు కదా, బట్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కేవి చాలా ఉన్నాయి బయట. సో కిడ్స్ కూడా ఎక్కారండి, బయట ఏం ఎక్కారనేది నేను షేర్ చేస్తాను మీతోటి. అండ్ లోపల కిడ్స్ జోన్లో మాత్రం వీళ్ళైతే ఇదిగోండి ఆ చైర్స్ ఉంది కదా, అది పైకి కిందకి వెళ్ళేది, అదొకటి ఎక్కారు. తర్వాత ఇక్కడ పడవ ఉయ్యాల టైప్లో ఒకటి ఉందండి, కోకోనట్ ట్రీస్ వచ్చి అటు ఇటు, ఇది ఒకటి ఎక్కారనమాట. మా శ్రీయాంశి పాప మోక్ష ఒక దాంట్లో కూర్చున్నారు, మా ఆశ్రిత్ బాబా దాంట్లో కూర్చున్నాడు. అసలు చెప్తే నమ్మరు, ఆశ్రిత్కి అయితే ఎంత ధైర్యం అంటే అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఒకప్పుడైతే ఇలా ఉండేవాడు కాదు, మొత్తం భయపడుతూ ఉండేవాడు అనమాట. వాడికి కొంచెం చిన్న ఏజ్లో నేను ఎక్కను అనేవాడు. ఇప్పుడు వాడే అసలు ఇంకా ఎక్కుతాను, ఇంకా తిరుగుతానని చెప్పేసి. ఇంకా స్టార్టింగ్లో ఎక్కినప్పుడు మోక్ష శ్రీయాంశి పాప కొంచెం కన్ఫ్యూజ్ అయిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేశారు. శ్రీయాంశి పాప అయితే కొంచెం భయపడిందండి, 1-2 చోట్ల బాగా భయపడింది. అంటే అది బుడ్డది కదా, బాగా చిన్న సైజు ఉందనమాట ఆ సీట్లో, అది కొంచెం ఎక్కువగా భయపడింది. ఒక చోట అయితే దింపేసాం మధ్యలో. అండ్ వీళ్ళిద్దరూ అయితే బాగానే ఎంజాయ్ చేశారు, మోక్ష శ్రీయాంశి అదే ఆశ్రిత్ కూడా. ఇది చూసారా, ఇది వీళ్ళకి స్కేరీ డ్రాప్ అనమాట. ఇక్కడే మా శ్రీయాంశి బాబు చాలా భయపడిపోయిందండి నిజంగా. అంటే దాని సైజుకి తగ్గినట్టుగా లేదు, అందుకనేసి భయపడిపోయింది. మా శ్రీయాంశి బాబాకి టికెట్ తీసుకోలేదండి, ఫ్రీయే దానికి. మోక్షకి ఆశ్రిత్కి మాత్రం టికెట్ తీసుకున్నాము. ఇక్కడ హైట్ వైజ్గా టికెట్స్ తీసుకుంటారంట, హైట్ ఏజ్ ఏవో క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారంట. శ్రీయాంశి బాబాని చూపిస్తే తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మా శ్రీయాంశి పాప ఎక్స్ప్రెషన్స్ మీకు కనబడుతున్నాయా? మోక్ష ఆశ్రిత్ అయితే ఫ్రీగానే ఉన్నారు, కానీ పాప అది చాలా భయపడిందండి. ఇంక మధ్యలో ఆపి దింపించేసామన్నమాట శ్రీయాంశిని. వాళ్ళిద్దరూ కాసేపు ఆడుకున్నారు. తర్వాత ఇవన్నీ ఎక్కుతుంది. ఇక్కడేవో ఉన్నాయి కొంచెం పిల్లలు ఆడుకోవడానికి, అక్కడికి వచ్చింది లోపు వాళ్ళది కూడా అయిపోయి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సో ఇక్కడ కాసేపు ఆడుకున్నాక మేము ఇంకేమైనా ఎక్కుతాము, అత్తయ్య గారు మా అమ్మ అప్పుడే మేమేమి ఎక్కము ఇంకా అని చెప్పి అన్నారు. ఏమైనా కొంచెం మరీ బాగున్నవి ఫ్యామిలీ ఎక్కేవి ఉంటే ఎక్కుతాం అనేసి అన్నారని నేను మా డాడీ మా హస్బెండ్ బన్నీ అయితే వేరేది ఎక్కడానికి అని చెప్పేసి పిల్లల్ని వచ్చేసి వీళ్ళిద్దరికీ అప్పచెప్పి మేమైతే బయటికి వెళ్ళిపోయామండి. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి చూసారా, ఈ ఏనుగులు అవి ఎక్కారంట పిల్లలు. అండ్ మేమేం ఎక్కామంటే వీడియో తీయలేదండి నేను, లాస్ట్ ఇప్పుడు బయటికి వెళ్తాం కదా పిల్లలది అయిపోయాక అది చూపిస్తాను. అప్పుడు నేను చాలా భయం వేసిందండి నిజంగా. అదొక రకమైన బటర్ఫ్లైస్ టైప్లో ఉన్నాయి, పైకి కిందకి తెగ తిప్పేస్తుంది, రౌండ్ తిప్పేస్తుంది పైకి కిందకి కొట్టేస్తుంది అనమాట. అది చూస్తే ఏమో కానీ ఎక్కితే చాలా భయం వేసిందండి. ఇంకా అరుపులు అనమాట మేమైతే. ఇంకొకటి వచ్చేసి పైకి తీసుకెళ్ళిపోయి సీట్స్లో కూర్చోబెట్టి తిరగదిప్పేస్తుందండి మనుషుల్ని. కాసేపు అయితే తిరగదిప్పి ఉంచేసింది, అండ్ తిరగదిప్పుతూ మళ్ళీ సరిగ్గా తిప్పుతూ అలా రౌండ్లు కొట్టేస్తుంది అనమాట ఫాస్ట్గా. అదైతే అసలు నేను ఎక్కకూడదు అనుకున్నాను. ఎందుకు వచ్చింది, అది వామిటింగ్ కూడా అయిపోద్దండి అలా తిరగదిప్పి ఉంచినప్పుడు, అందుకనేసి అదైతే ఎక్కలేదు. బట్ అది కూడా దానికన్నా డేంజర్గా ఉన్నది కూడా మేము ఎక్కాము, అదైతే లాస్ట్లో షేర్ చేస్తాను. అండ్ ఇదిగోండి ఇదే చెప్పాను కదా తిరగదిప్పేస్తుంది మనుషులను, ఆ గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉంది కదా అది ఆ సీట్స్ అనమాట. ఇంకా అటుపక్కన చివరి ఉంది కదా, ఇప్పుడు పిల్లలు లోపల ఉంచేసి మేమైతే ఇది ఎక్కామండి. ఇది కూడా అసలు ఫుల్ భయం వేస్తుంది అనమాట, చాలా భయంగా అనిపించిందండి. చూసారా ఎలా ఉందో, గ్లోబ్ ఉంది కదా పైన, అదే ఇంకా పైకి కిందకి అంటూనే రౌండ్లు తిప్పేస్తుంది అనమాట. ఫుల్ ఇంకా అరుపులు మేము. ఇక్కడ మీకు ఎలా కనిపించేటప్పుడు బాగానే ఉందండి నాకు కూడా వీడియోస్లో, అక్కడ అనుభవిస్తే తెలిసింది. సో ఇది కూడా చాలా భయం అనిపించింది. అండ్ తర్వాత ఇది వచ్చేసి ట్రైన్ అండి.
ట్రైన్ చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ ట్రైన్ అనమాట. ఇది ఒక్క సెకండ్ మనకి జస్ట్ అలా జర్కిస్తుంది, పైనుంచి ఒకేసారి డ్రాప్ అయ్యేటప్పుడు కొంచెం జర్కిస్తుంది. బట్ ఇది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆశ్రిత్ మోక్ష కూడా ఎక్కారు. శ్రీయాన్షి పాపని అలౌ చేయలేదండి, చాలా చిన్నగా ఉంది అది. అంటే డ్రాప్ అయ్యేటప్పుడు కొంచెం హార్ట్లో జర్కిచ్చినట్టుగా ఇస్తుంది అనమాట, టెన్షన్ వస్తుంది మనకి. సో అందుకనేసి మా శ్రీయాన్షి పాపని అలౌ చేయనంటే అమ్మ బయట ఉందన్నమాట పట్టుకుని. ఇంకా ఫస్ట్ అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్, మా డాడీ మొత్తం అందరం ఎక్కేసాము. ఇంకా అమ్మ ఒక్కతే బయట ఉంది, శ్రీయాన్షి పాప అమ్మ ఉన్నారు బయట. తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మతో మళ్ళీ రెండోసారి కూడా ఎక్కామన్నమాట. అది కూడా మీకు షేర్ చేస్తాను. ముందైతే మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకునే ముందు ఇదిగోండి మేము పిక్స్ అయితే తీసేసుకున్న తర్వాత తినడానికి వెళ్ళిపోయామండి. ఆ ట్రైన్ మేము ఇంకా ఎక్కలేదు, డ్రెస్ చేంజ్ చేసుకుని ఎక్కాలి. అవి వాటర్ గేమ్స్ కదా, అందుకనేసి మేము ముందు తినేద్దామని చెప్పి వచ్చాము. యాక్చువల్గా ఎంత ఫుడ్ కాస్ట్లు ఉన్నాయంటే చాలా ప్రైజెస్ ఉన్నాయండి. ఫుడ్ అయితే ఫస్ట్ మాకు ఎంట్రన్స్లో చెప్పారు, మీరు టికెట్ తీసుకోండి, పర్ హెడ్ 550 పెట్టి తీసుకోండి, మీరు ఏమైనా సరే తినచ్చు, ఏం కావాలంటే అది తినచ్చు అని చెప్పేసి. బట్ మేము 550 పెట్టి తీసుకోలేదండి. సరే లోపల కూడా చూడొచ్చు, లోపల కూడా ప్రైస్ చూసుకోవచ్చు, మీకు బయట అయితే ఒక 20 or 25 రూపీస్ డిస్కౌంట్ ఉంటుందని చెప్పన్నారు. వద్దులేండి లోపల చూస్తామని వచ్చాము. ఇక్కడ మేము అలా అన్లిమిటెడ్ ఫుడ్ లాగా ఏం తీసుకోలేదు, కానీ అందరం కలిపేసి ఒక 4 బిర్యానీ అయితే తీసుకున్నామండి. ఆ బిర్యానీ కూడా మామూలుగా ఏం లేదండి, కాస్ట్ 400 ఎంతో పడింది అనమాట. 400, 300, 500, అంటే 300 ఉన్నది క్వాంటిటీ చాలా తక్కువ ఉందన్నమాట. ఒక 300 రేంజ్లో ఉంటే అది ఒక చిన్న పాపకు సరిపోతుందేమో అన్నట్టుంది, అంత క్వాంటిటీ తక్కువ. బుల్లి కప్పులతో పెట్టారు. ఇంకా మేమైతే 4 బిర్యానీస్ తీసుకొని షేర్ చేసుకున్నాం అనమాట అందరం. తర్వాత ఒక పిజ్జా కూడా తీసుకున్నాము. పిజ్జా అయితే 400 రూపీస్, అది కూడా ఏం బాగాలేదండి. ఫుడ్ అయితే పెద్ద టేస్ట్గా అసలు ఏం అనిపించలేదు మాకు, కాస్ట్లు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి అనమాట. ఇక్కడ మేము డ్రెస్సెస్ తీసుకున్నాం, మిక్కీ మౌస్ అని చెప్పాం కదా, ఆ డ్రెస్సులు తీసుకున్న తర్వాత ఇదిగోండి స్లైడ్స్లో నుంచి అయితే జారుతున్నాము. యాక్చువల్గా చాలా వీడియోస్ బన్ని దాంట్లో కూడా తీసామండి, నా దాంట్లో చాలా వీడియోస్ తీసాం, బన్ని దాంట్లో తీసాము. బట్ కొన్ని అక్కడి నుంచి కొన్ని ఎక్కడి నుంచి ఎలా ఎడిట్ చేసుకోవాలో నాకైతే నీరసం వచ్చేస్తుందండి. అందుకనేసి నా దాంట్లో ఉన్నవైతే నేను ముందు మీకు పెట్టేస్తున్నాను అనమాట. ఈ వాటర్ గేమ్స్ దగ్గర ఈ వాటర్ ప్లేస్లో వచ్చేసి చాలా ఎంజాయ్ చేసాము. బట్ అంతా వీడియో తీయలేదు, కొంచెం తీసామంతే. చూసారా, ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి కూడా ఉంది ఎదురుగుండా, బట్ అది క్లోజ్లో ఉందండి, ఎందుకో అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా మా పిల్లలు అయితే మాత్రం ఇక్కడ మా చేతులు కూడా పట్టుకోలేదండి, ఇంకా వాళ్ళు కింద పడుతూ లేస్తూ వాళ్ళే ఆడేసుకున్నారు. ఇంక వదలాలి కదా ఎక్కడైనా సరే, అలా పట్టుకునే ఉంటున్నామని చెప్పేసి దూరం నుంచి చూస్తూ వాళ్ళని అయితే ఆడుకోమని వదిలేసాం అనమాట. ముగ్గురిని, మా శ్రీయాన్షి పాపను కూడా వదిలేసాము. ఇంకా ఈ స్లైడ్స్కి ఎదురెక్కుతుంది అనమాట మా శ్రీయాన్షి పాప. అప్పుడు మాత్రం నాకు భయం వేసింది, ఎందుకంటే పైనుంచి ఎవరైనా జారుతూ వచ్చినా ఇబ్బంది కదా సడన్గా చూసుకోకుండా అనేసి. ఇక్కడ చూడండి మా శ్రీయాన్షి పాపని అయితే లాక్కుని వస్తున్నానండి, ఎందుకంటే కాలు జారి దబ్బని పడిపోతుంది, మళ్ళీ లేచి ఆడేస్తుంది అనమాట. సర్లే కాసేపు నాతో తిప్పుదామని తీసుకొచ్చాను, కానీ కాసేపు ఇక్కడ గెంతేసి వెళ్ళిపోయిందండి పరిగెట్టుకుంటే. అక్కడ చూస్తున్నారు కదా, మా శ్రీయాన్షి పాపకి షర్ట్ సైజ్ దొరకలేదని చెప్పాను కదా, అదిగోండి ఆ బ్లాక్ టీషర్ట్ అయితే షర్ట్ అయితే వేసుకుందండి. ఇంకా మేమందరం కూడా ఈ మిక్కీ మౌస్లు అయితే వేసుకున్నాము. సో ఇంకా చాలాసేపు ఈ స్లైడ్స్ దగ్గర ఆడుకున్నాము, వాటర్లో ఆడుకున్నాము, చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా బ్యాగ్స్ దగ్గర అయితే కాసేపు అమ్మ ఆడుకుంది, కాసేపు అత్తయ్య గారు ఆడుకున్నారు. వాళ్ళిద్దరూ మేనేజ్ చేశారనమాట. అంటే వాళ్ళిద్దరూ ఎక్కువసేపు ఆడలేదు వాటర్లో, కొంచెం అన్నీ ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోయారు. స్లైడ్ జారి ఇంకా పిల్లలతోటి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అందుకని వాళ్ళిద్దరూ మేనేజ్ చేసుకున్నారు ఆ బ్యాగ్స్ దగ్గర, మిగతా వాళ్ళమందరం వాటర్లో ఉన్నాము. సో మోక్ష వాళ్ళు చూసారు అటు పక్కన, మోక్ష, శ్రీయాన్షి, ఆశ్రిత్ ఈ చిన్న స్లైడ్స్ దగ్గరే ఉన్నారు. ఇక్కడ మా శ్రీయాన్షి పాప ఏదో వాటర్ అది మింగేస్తుంటే అతను చూస్తున్నారు అనమాట. అలాగే చేస్తుందండి శ్రీయాన్షి పాప, ఇంకా భయము లేదు ఏం లేదు దానికి. ఇక్కడ మోక్ష నేను జారామన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా పెద్ద స్లైడ్ జారుకుంటూ వచ్చారు, ఇద్దరు ఒకసారి వచ్చేసారు. సో వీళ్ళ తర్వాత అయితే ఇంక అత్తయ్య గారు వెనకాల వస్తున్నారు కదా అని చెప్పేసి బయటికి తీసుకొస్తున్నారు అనమాట. రా నాని వస్తుంది బయటికి అని చెప్పారు, కిందకి మళ్ళీ పడిపోతారు అందరూ అని చెప్పేసి. సో చాలా ఎంజాయ్ చేసామండి, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఒక పక్కన శరీరం అలసిపోతుంది, బట్ ఏంటంటే మా ఎంజాయ్మెంట్ అయితే మేము మర్చిపోకుండా అలా ఆడుకుంటూ ఉన్నాం అనమాట. కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చేసాయండి, ఒకదాని దగ్గర నుంచి ఒకదాని. ఇక్కడ కూడా వండర్లాలో కూడా నేను జూ పార్క్లో అలాగే అయింది, చాలా నడిచామన్నమాట. భోజనాన్ని మేము 4:30 ఆ టైంకి భోజనం చేసాము. ఇక్కడ కూడా చాలా లేట్గానే భోజనం చేసాము. హైదరాబాద్లో మాకు అసలు టైంకి భోజనం లేదండి. ఇంకా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి బాగా డిస్టెన్స్లు దూరంలో ఉన్నాయి. అక్కడ మళ్ళీ ఎంజాయ్ చేయడం, అక్కడ మళ్ళీ టికెట్ వేస్ట్ అయిపోతుంది కదా, మా ఆటలు మేము ఆడుకోవడం, ఇలా టైం సరిపోయిందనమాట.
సో ఇంకాసేపు ఈ వాటర్ స్లైడ్స్ దగ్గర ఆగిన తర్వాత పెద్ద పెద్ద ఉన్నాయండి బ్యాక్ సైడ్, అవి ఎక్కుదాం అనుకున్నాము. బట్ ఈ వాటర్ది మనకి 5 కల్లా క్లోజ్ చేస్తారండి. అప్పుడు టైం వచ్చేసి 5 అయిపోతుంది దగ్గర దగ్గర. ఇంకా మేము దీని నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలన్నమాట. చాలా పెద్ద స్లైడ్స్ ఉన్నాయండి నిజంగా. ఆ పెద్ద పెద్ద స్లైడ్స్ ఎక్కితే ఎంజాయ్మెంట్ ఉంటుందేమో మాకు, అంటే చిన్నపిల్లలు ఎక్కకూడదు, మాకు ఉండొచ్చు. బట్ మాకైతే టైం సరిపోలేదు, 5కి క్లోజ్ అన్నారు కదా. సరే ఇక్కడ మేము ఆడుకున్నదే 1 అవర్ ఉంటుంది మ్యాక్సిమమ్. ఇంకా అక్కడ కూడా వెళ్ళి ఏం ఎక్కుతాంలే అని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళలేదండి. అండ్ ఇక్కడ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక అరగంట లేదంటే 40 మినిట్స్ కూడా మనకి లైన్లో అయితే టైం వేస్ట్ అయిపోతుందండి. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అయితే లైన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనే ఈ ట్రైన్ కూడా ఒకటనమాట. సో ఈ ఫ్యామిలీ ట్రైన్ దగ్గర కూడా చాలా అంటే చాలా లైన్ ఉందండి. మేమైతే లైన్లో నుంచున్నాము. ఇదే కాదు, ఫస్ట్ మేము స్కేరీ డ్రాప్ ఎక్కాం కదా, స్కేరీ డ్రాప్ దగ్గర కూడా లైన్ ఉంది. అలాగే ఇంకా చాలా వాటి దగ్గర అయితే లైన్లు ఉన్నాయన్నమాట మాకు. కానీ పాపం అండి, మా శ్రీయాన్షి పాపనైతే ఏం ఎక్కనివ్వలేదన్నమాట. దానికి దేనికి పర్మిషన్ లేదు. చాలా వాటికి అదైతే బయట నుంచుని ఉంది అలాగా. సో ఫస్ట్ ఒకళ్ళు ఎక్కేసి తర్వాత మళ్ళీ దాన్ని ఎక్కించుకోవడం ఇలా చేసాము. ఫస్ట్ మేము, అత్తయ్య గారు, మా హస్బెండ్ అందరూ ఎక్కాం కదా, అప్పుడు వీడియో అయితే రాలేదండి. సో ఎందుకని అంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అమ్మ వచ్చేసి లైన్లో నుంచుంది, లైన్ చాలా పెద్దది కదా అని చెప్పేసి. తర్వాత ఇంకా మా హస్బెండ్ అయిపోయిన తర్వాత ఆయన ఒకసారి ఎక్కారనమాట. నేను బన్నీ అయితే రెండు సార్లు ఎక్కాము. మనం ఏది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కొచ్చు కదా. ఇంకా మనకి వెయిటింగ్ ఎక్కువ ఉండకూడదు అంటే ఫాస్ట్ తీసేసుకోవాలండి ఈ టికెట్స్లో. అది వచ్చి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ పెట్టుకునే వాళ్ళు తీసుకోవచ్చు. బట్ మేము వెయిట్ చేద్దాంలే అని చెప్పి తీసుకోలేదు. ఫైనలీ మనమైతే రోలర్ కోస్టర్ దగ్గరికి వచ్చేసాము. అసలు బాబోయ్ ఎన్ని రింగులు ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు. ఆ పైనుంచి పైకి ఉంది, మళ్ళీ అక్కడి నుంచి కిందకి దబ్బని పడేస్తుంది, రింగులుగా తిరుగుతుంది, తలకిందులు తిప్పేస్తుంది. ఆ పైన ఆకాశంలోకి తీసుకెళ్ళి స్లో చేసేస్తాడు, అక్కడ ఆపేస్తాడు కూడా అవసరమైతే. కొంచెం అంత ఘోరంగా ఉందండి. సో అసలు తీసుకెళ్ళడమే వాడు వెనక్కి తిప్పాడనమాట. ఫస్ట్ బాగా వెనక్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వదిలేసాడండి, తలకిందుల వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి వదిలాడనమాట. అసలు నిజంగా పై ప్రాణాలు పైకే పోతాయి అనిపించింది నాకైతే. అంటే ఇక్కడికి మేము చచ్చిపోతున్నాం అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళాలి అని అనిపించేసిందండి మాకు అది ఎక్కగానే కూడా. అసలు ఆగట్లేదు, అవ్వట్లేదు, కళ్ళు మూసుకుందామన్నా అవ్వట్లేదు. మన సీట్లోంచి అయితే కింద పడిపోతున్నామేమో అన్న ఫీలింగ్ వచ్చేసిందండి నాకు. ఇక్కడికి వచ్చి మనకి మొత్తం బాడీకి సంబంధించినట్టు పెట్టరు అనమాట. బెల్ట్ లాంటిది ఏదో ఉంటుంది కదా, అది మనకి కాళ్ళ దగ్గర వరకే పెడతారు, పొట్ట దగ్గర దాకా వచ్చేలాగా. ఇక్కడ చిన్న సౌండ్స్ వస్తున్నాయి, ఇగ్నోర్ చేయండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో ఇదైతే మాత్రం చాలా భయం వేస్తుందండి. ఇంకా అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు ఇది చూస్తుంటే. ఇంకెప్పుడు ఎక్కకూడదని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఏదైనా అని చెప్పేసి ఎక్కేసాము అంతే. ఇంకెప్పుడు ఎక్కకూడదు బాబోయ్ అనిపించేసేలా ఉంది ఇదైతేను. సో తర్వాత క్యాటర్పిల్లర్ ట్రైన్ ఒకటి ఉందండి, అదొకటి ఎక్కాము. అది వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడ కార్స్ ఉన్నాయి, బట్ మా బట్టలు తడిగా ఉన్నాయి. టైం అయితే 6 అయిపోతుంది అనమాట దగ్గర. కొన్ని మినిట్స్ మాత్రమే, 7 మినిట్స్ 6 మినిట్స్ అలా ఉంది. ఇంకా అందుకనేసి కార్స్ ఎక్కలే, షార్ట్ సర్క్యూట్ అయిపోతాయని. ఇదిగోండి స్పేస్ చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా అమ్మ ఒకటి శ్రీయాన్షి పాపను పట్టుకుని బయట నుంచింది, మిగతా వాళ్ళమందరం ఎక్కామన్నమాట. శ్రీయాన్షి పాపకి నో ఎంట్రీ. బాయ్ బాయ్.